ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు। జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడి తన తప్పులను కులానికి పూస్తున్నాడని విమర్శించారు। అక్రమార్కుడి వెంటల కులం ఎందుకు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు। బీసీ కులస్తుడిని చెప్పుకుని ఎదిగి జోగి రమేష్ ఒకరికైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు। 3 దశాబ్దాల పైగా ఆ సమస్య పెండింగ్ లో ఉంటే నేను 3 మాసాల్లో ఆ సమస్య పూర్తి చేసి ఆ మొత్తం పరిష్కారం చేశాను నేను 3 సంవత్సరాలకు పూర్వం అని చెప్పి తెలియజెప్తూ వెంకన్న చౌదరి గారి వస్తే నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయనే సంగతి। అట్లాగే తప్పకుండా అన్ని వర్గాలు పేద వర్గాలు కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంపీపీకి అవకాశం కల్పించడం జరిగింది। అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మండలానికి అవకాశం కల్పించడం జరిగింది। అన్ని వర్గాల్లో నేను ఎక్కడ కులమని కాకుండా అన్ని బీసీ కులాలకి సమ ప్రాధాన్యత ఇస్తా ముందుకు సాగాను। తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది। కానీ కొంతమంది అవినీతి పరులు వాళ్ళ అవకాశవాదం కోసం కళ్ళుబల్లి మాటలు చెప్పొచ్చు। మీరందరూ మనసులో పెట్టుకోండి, ఐకమత్యంగా సాగండి। ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలకి అండా దండ। ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో స్థాపించిన తెలుగుదేశం పార్టీయే ఒక పరికల సాంబయ్య గారు, ఆరేపల్లి పుల్లారావు గారు, మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ రోజు నివాళులు అర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా। జై హింద్। జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు।